వాక్య ధ్యానం కోసం సామెతలు 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొను. యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్పిందంటే కృపా సత్యములు రాజును కాపాడినట, కృప వలన రాజు యొక్క సింహాసనం స్థిరపరచబడిన. అంటే యాక్చువల్గా రాజు అనగా ఏంటంటే ఆయన యొక్క నిర్ణయాల మీద, లేదంటే ఆయన చెప్పే ఆజ్ఞల మీద, ఆయన చెప్పే నియమాల మీద అనేకులు వెంబడించి వారి బ్రతుకు లేదంటే వారి బాగు నిర్దేశింపబడుతుంది, లేదంటే వారి బాగోగులు నిర్దేశింపబడతాయి. ఇంకొక విధంగా మాట్లాడుకుంటే రాజు తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు అనమాట, ఎక్కడ లూజ్ అవ్వకూడదు, ఏ విధమైన నష్టాలు ఆ నిర్ణయాల మీద రాకూడదు. సో అటువంటి రాజు లేదంటే అటువంటి రాజ్యాన్ని పరిపాలించే విధానం నిలబడాలంటే, కాపాడబడాలంటే, లేదంటే ఆ రాజ్యం కూలిపోకుండా మరుగైపోకుండా చిరకాలం నిలవబడి ఉండాలంటే కృపా సత్యములు రాజుని కాపాడుతాయంట. కృప వలన ఆ రాజు యొక్క సింహాసనం ఏమవుతుందంట, స్థిరపరచబడుతుందంట. అందుకే కృప అంటే ఏంటంటే దేవుడు వచ్చి ఒక పాపి అయిన మనిషికి, లేదంటే దేవుడే ఒక సాధారణమైన మనిషికి, అసాధారణమైన దేవుడు, శక్తిగల దేవుడు, పరిశుద్ధులైన దేవుడు ఒక మనిషికి తన సమస్యలో లేదంటే తన ఇబ్బందిలో, తన బాధలో దేవుడు కలగజేసుకుని, దేవుడు కన్సిడర్ చేసి ఒక సలహా చెప్పి అందులోంచి బయటికి తీసుకురావడం, లేదంటే దేవుడు ఆ వ్యక్తితో కంటిన్యూస్గా మాట్లాడి తన నిర్ణయాలను సరిచేయడాన్ని కృప అంటారు. అయితే ఏ రాజు అయితే తన సింహాసనాన్ని లేదంటే తన రాజ్యాన్ని, తన నిర్ణయాల్ని దేవుడి దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని, దేవుడి దగ్గర నుంచి ఆలోచనలు పొందుకొని తన పరిపాలనని కొనసాగిస్తాడు, అటువంటి రాజ్యం స్థిరపరచబడుతుందంట. అటువంటి రాజు కాపాడబడతాడంట. అంటే దాని అర్థం ఏంటంటే ఆ రాజు ఎటువంటి ఆపదల నుంచి అయినా సరే నాశనం చేయబడడు. అలాగే ఆ రాజ్యం ఎంత పెద్ద రాజ్యాలు వచ్చి దాడి చేసినా సరే ఏంటంటే ఓడిపోదు, చరిత్ర నుంచి తొలగించబడదు. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యాన్ని అలాగే స్థాపించాడు. ఆయన కొన్ని దశాబ్దాల క్రితం ఆయన వచ్చి భూమి మీద తను స్థాపించిన ఆ రాజ్యం, 12 మంది శిష్యులతో స్థాపించిన ఆ రాజ్యం ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది. ఇంకనూ యుగ యుగాలు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. మనం చరిత్రలో చూసుకున్నట్లయితే అనేక మంది రాజులు ఈ భూమి మీద పరిపాలించారు. వారి రాజ్యాల్ని స్థాపించడానికి ఏం చేశారంటే కష్టపడ్డారు, శ్రమించారు. కానీ వారి రాజ్యాలు కూలిపోయి కనుమరుగైపోయి ఇప్పటికి మనం చరిత్రలోనే చెప్పుకుంటున్నాం తప్ప వారు ఎక్కడ కూడా ఇంకా వారి రాజ్యం సజీవంగా ఉన్నట్లేదు. మనం ఉదాహరణకి చూసుకున్నట్లయితే అలెగ్జాండర్, లేదంటే రోమా చక్రవర్తులు, లేదంటే గ్రీకు దేశపు రాజులు, వీరు అప్పట్లో అనేక ఏంటంటే దేశాలని ఆక్రమించుకొని ఈ ప్రపంచంలో ఏకరాజ్యం కింద నిలబడదామని చూశారు, కానీ అవ్వలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం మాత్రం అటువంటిది కాదండి. అది యుగ యుగాలు సదాకాలం ఉంటుంది అని చెప్తున్నారు. ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం 33. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతులేనిదై యుండునని ఆమెతో చెప్పాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యము అంతులేనిదై ఉంటుందంట. అంటే అంతం లేదు. ఎందుకు ఆయన స్థాపించిన రాజ్యానికి అంతం లేకుండా ఉంది అంటే ఆయన ఏంటంటే కృపాసత్యముల ద్వారా ఆయన కాపాడబడ్డాడు. ఆయన సింహాసనము ఆయన కృప చేత స్థాపించబడింది. అంటే కదలకుండా, స్థాపించబడ్డం అంటే కదలకుండా స్థిరంగా ఉంచబడింది. సో ఆయన ఏం చేశాడంటే ఆయన చేసిన ప్రతి క్రియ కూడా తండ్రి దగ్గర నుంచే పొందుకున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను చేసిన ప్రతి క్రియ నా అంతటా నేను ఏమీ చేయలేదు, కానీ నా తండ్రి ఏం చేస్తున్నాడో అదే చూసి నేను చేస్తున్నాను, నా తండ్రి నా తరపున క్రియ చేయించున్నాడు అని చెప్తాడు దేవుడు. సో ఏంటంటే అలా ఎవరైతే దేవుడి కనికరం, దేవుని కృప, దేవుని సత్యాన్ని సంపాదించుకుని వారి నిర్ణయాలు లేదంటే వారి
వారి ప్రతి విధమైన పనులు చేస్తూ ఉంటారో వారు ఆ రాజ్యం వల్ల, యేసుక్రీస్తు రాజ్యం వల్లే మనం కూడా స్థిరపరచబడిపోయి ఉంటాం. ఒకసారి దానియేలు రెండవ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి అన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచదు. ఇక్కడ దేవుని రాజ్యం కోసం, దేవుడు స్థాపించబోయే రాజ్యం కోసం చెప్పబడింది. అది యుగ యుగములకు నిలిచినట్ట. ఎందుకంటే ఆయన ప్రతీదీ కూడా దేవుడి దగ్గర నుంచి ఆయన కౌన్సిల్ తీసుకుని దేవుడు ఏం చేయమన్నారో అదే చేశారు కాబట్టి కుమారుడిగా ఆయన రాజ్యానికి అంతు ఉండదు అనమాట. సో అటువంటి రూలింగ్ పవర్, లేదంటే అటువంటి సర్వకాలం ఎస్టాబ్లిష్డ్గా, అంటే కదిలిపోకుండా మనం కూడా దేవుడితో పాటు మనం అలా నిలబడి ఉండాలంటే ప్రతి విషయంలో ఆయన కృపని, ఆయన సత్యాన్ని సంపాదించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున్న నీ కృపా సత్యములను బట్టి వందనాలు అయ్యా తండ్రి. మమ్మల్ని మేము స్థిరపరచుకోవడానికి తండ్రి అయ్యా, నీ రాజ్యం తండ్రి ఎంత స్థిరమైన రాజ్యమో తండ్రి, యుగ యుగమాలు నిలిచే రాజ్యం అని మీరు మాకు చెప్పినందుకు వందనాలు. అటు రాజ్యంలో వారసులుగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వందనాలు. నీ కృపను బట్టి, నీ సత్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటాం. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాను. ఆమేన్.